కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా కామాంధుల్లో మార్పు రావటం లేదు. ఎంతో మందికి శిక్షలు పడ్డా మానవత్వం కనిపించడం లేదు. అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే అంటున్నారు. పండు ముదుసల నుంచి పసిపిల్లల వరకు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. మహిళలు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మగోన్మాదులు రెచ్చిపోతున్నారు. పాశవికంగా పంజా విసురుతున్నారు. క్షణిక సుఖాల కోసం మానవత్వం మరచిపోతున్నారు. కలలో కూడా ఊహించని దారుణాలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. అవకాశం దొరికితే చాలు కామోన్మాదులు పశుత్వం చాటుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో బాలికపై సాగించిన కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమ జంటను బెదిరించి ముగ్గురు యువకులు బాలికపై పంజా విసిరారు. ప్రియుడి గొంతుపై కత్తిపెట్టి అతని కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అమ్మాయి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా లైంగిక దాడి కొనసాగించారు. గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూడగా పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. అయితే నిందితులు రాజకీయ పార్టీల కార్యకర్తలు కావడంతో గ్యాంగ్ రేప్ ఘటనపై దుమారం రేగింది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నాయి. చిత్తూరు నగరానికి చెందిన యువకుడు బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవడానికి మురకంబట్టులోని నగరవనానికి వెళ్లారు. ఏకాంతంగా మాట్లాడుకుంటున్న వారిని చూసి చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ టార్గెట్ చేశారు. వారి దగ్గరకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకుని హల్చల్ చేశారు. ఇద్దరి ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు. అధికారులు పిలుస్తున్నారని యువకుడిని దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి గొంతుపై కత్తిపెట్టి అతడి కళ్లెదుటే బాలికపై దారుణానికి పాల్పడ్డారు. కేకలు వేస్తున్న బాలిక నోటిని వారిలో ఒకడు చేతులతో గట్టిగా మూశాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ప్రియుడి మెడలోని బంగారు గొలుసు లాక్కుని నిందితులు పారిపోయారు. ఈ విషయాన్ని యువకుడు తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బంధుమిత్రులతో కలిసి నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసే ముగ్గురు యువకులు సోమవారం మళ్లీ నగరవనానికొచ్చారు. అప్పటికే అక్కడ మాటు వేసిన యువకుడి బంధువులు ముగ్గురిని పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పూర్తి సమాచారం సేకరించకుండా బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మురకంపట్ దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వం లేదు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలో గ్యాంగ్ రేప్ విషయం వైరల్ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు. పోక్సో, గ్యాంగ్ రేప్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను జత చేశారు. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనపై డీఎస్పీ సాయినాథ్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుకు రాజకీయ రంగులు పొలమొద్దన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈ రోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్కి బాధిత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కా యాక్ట్, ఎస్ఏసీ యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. అయితే గ్యాంగ్ రేప్ విషయాన్ని వైసీపీ పలు వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియాలో వైరల్ చేసింది. రాజకీయ నాయకులతో నిందితులు ఉన్న ఫోటోలను టీడీపీ కూడా సామాజిక మీడియాలో కౌంటర్గా ప్రచారం చేసింది.